కొట్టారు, కొన్ని చర్చెస్ ధ్వంసం చేశారు. చాలా చోట్ల క్రైస్తవులపై దాడులు జరుగుతాయి. ఒక సెక్యులర్ దేశంలో ఇటువంటి దాడులు జరగడం, అందులోనూ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడులు అన్నాయి, అందరూ కూడా ఖండించాల్సిన విషయం. అటువంటిది ఖండించకపోగా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేదు, ప్రవీణ్ పగడాల గురించి, లేకపోతే క్రైస్తవుల మీద దాడులు జరిగిన దాని గురించి ప్రభుత్వంలోని పెద్దలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రఘురామరాజు రఘురామకృష్ణరాజు గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడున్న క్రైస్తవ చర్చిలన్నింటినీ ఆయన పడగొట్టించేసాడు. సుమారు 4-5 వేల మందిని ఎస్సీస్ని, దళిత క్రైస్తవుల్ని ఖాళీ చేయించేసి ఇల్లు లేకుండా చేశాడు. దాని గురించి తెలుగుదేశం వల్లే ఎదురు తిరిగి ఇలా చేశాడని కూడా చెప్పినా కానీ అతన్ని ఒక మాట కూడా ప్రభుత్వం అనలేదు. అంటే ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఈ దాడులను సపోర్ట్ చేస్తాం. ఇటువంటి దాడులను ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం ఏంటంటే రేపు ప్రవీణ్ పగడాల సభకి అందరూ రండి. ప్రతి ఒక్కళ్ళు మీకు బాధ కలిగి ఫీల్ కానీ మీరు ఫీల్ అయితే స్వచ్ఛందంగా మీరు రండి. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపుదాం. మా జనం మేము ఇంతమంది ఉన్నాం, మేము ఏ మతాన్ని కించపరచం, ఎవరిని అవమానపరచం, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా చర్చిల్ని, మా పాస్టర్ని అందరినీ దాడులు చేస్తూ ఉన్నారు. ఇక ముందు ఎలాంటి జరగకుండా ఉండాలి. అందుకే ఈ సభ అన్న ఒక హెచ్చరిక మటుకు మనం ఖచ్చితంగా పంపించాలి. అందుగురించే ప్రతి క్రైస్తవురాలు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఎంతో మంది క్రైస్తవ సోదరిమణులు మరి ఎంతో దీనంగా ప్రార్థన చేసిన ప్రార్థనలు గురించి నాకు తెలుసు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీటింగ్కి స్వచ్ఛందంగా రమ్మని కోరుతూ ఈ మధ్య సెలవు.